ఈరోజు వాక్య ధ్యానం కొరకై మనము దయచేసి 1 పేతురు 4వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు ధ్యానిస్తాం. 1 పేతురు 4వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు చదవండి దయచేసి. దేవుడి ఇష్టానుసారంగా నడుచుకున్నట్టు పాపంతో జోడించే ఏమీ లేక ఉండును. మనము భోగి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లెట్టుకున్న ఆటపాటలు, త్రాగోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటిని నడుచుకుంటూ అన్యజనుల ఇష్టం నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన దుర్వ్యాపారం నందు సంసేవకులు మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుతూ మిమ్మల్ని దూషించుతున్నారు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య, మరొకసారి మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నాతో మా అందరితో మీ వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరిచి పురికొల్పి ప్రోత్సహించి మీరు మా మధ్య ఉండి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య పరిశుద్ధనా కూడా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క చదవబడినటువంటి యొక్క లేఖన భాగం ఆలోచించినట్లయితే ఈరోజు చెప్పే అంశం ఏమిటంటే క్రీస్తు పక్షాన శ్రమ అనుభవించుట అనగా ఆయన యందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, కానీ ఆయన పక్షమున మనము శ్రమ అనుభవించడం అది మనకు అనుగ్రహింపబడి ఉన్నది. కనుక దీని యొక్క సారాంశం ఏమిటి? చదివినటువంటి యొక్క లేఖనముల యొక్క సారాంశం ఏమిటంటే లోకము యేసుని ద్వేషిస్తుంది కాబట్టి వారిని అనగా ఎవరు? ఆయనను వెంబడించే వారిని లేదా క్రైస్తవుని కూడా ద్వేషిస్తుంది, అతనికి చెందిన వారిని కూడా అది ద్వేషిస్తుంది. కనుక ఆ విషయాన్ని మనం తెలుసుకొని మనం మనసులో ఏం చేయాలంటే సిద్ధపరచుకోవాలి. ఎప్పుడైనా నువ్వు ఈ విధంగా ఆలోచించావా? అయ్యో నేను యేసుప్రభుని ఎందుకు నమ్మాను? నీ జీవితంలో ఎప్పుడైనా రిగ్రెట్గా ఇట్లా ఫీల్ అయ్యావా? అయ్యో నేను యేసుప్రభుని ఎందుకు నమ్మాను? నమ్ముకోకుండా బాగుండేది, నమ్మి అనవసరమైన కష్టాలు శ్రమలు తెచ్చుకున్నాను, సమాజంలో నాకు చిన్న చూపు చూస్తున్నారు, ఫ్రెండ్స్ కూడా క్రైస్తవుడని చెప్పుకుంటే వారు నన్ను ఒక విధంగా చూస్తున్నారు, అయ్యో నేను లోకస్తుల్లాగా ఆనందించలేకపోతున్నాను, లోకస్తుల్లాగా నేను జీవించలేకపోతున్నాను, అయ్యో నా జీవితంలో ఎంతో ఆనందాన్ని కోల్పోయాని చెప్పి ఒకవేళ నువ్వు బాధపడినట్లయితే నిజంగా అది చాలా విషాదకరమైన విషయం. ఎందుకంటే మనము క్రైస్తవులం అయినందుకు మనం సంతోషించాలి. చూడండి దయచేసి మనము 4వ అధ్యాయము 1 పేతురు 4వ అధ్యాయం 16 వచ్చి చదవండి. ఎవడైనను క్రైస్తవుడైనందున బాధ అనుభవించినడలా అతడు సిగ్గుపడక ఆ పేరుని బట్టియే దేవుని మహిమపరచాలి. నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడకూడదు. కొద్దిమందికి రెండు పేర్లు ఉంటాయి, 2 పేర్లు ఉంటాయి. ఊర్లో ఒక పేరు, పని దగ్గర ఒక పేరు, స్కూల్లో ఒక పేరు, బయట ఒక పేరు. 2 పేర్లు మెయింటైన్ చేస్తారు వాళ్ళు. ఉదాహరణ చెప్తాను దయచేసి, ఈ పేరు మీరు అపార్థం చేసుకోదు. ఉదాహరణకు ఒక పేరు అనుకుందాం, అంజనేయులు అనుకుందాం. ఆ తర్వాత అబ్రహాం, ఒక దగ్గర అంజనేయులు, మరొక దగ్గర అబ్రహాం. అది కాదు, నువ్వు క్రైస్తవుడవు. పేరులో ఏముంది? జీవితం మారాలి, హృదయం మారాలి, నీ ప్రవర్తన మారాలి. కనుక ఇక్కడ పేతురు ఎవరిని ఉద్దేశించి రాస్తున్నట్టే చెదిరి ఉన్నటువంటి అపరిచితులకు వ్రాస్తున్నట్లుగా చెదగొట్టబడిన యూదులకు ఈ యొక్క ప్రపంచంలో మరియు ఒకరితో ఒకరు ఎలా కలిసిపోవాలో వారికి ఉద్దేశించి ఈ యొక్క పత్రిక రాశాడు. కనుక ఇక్కడ చూసినట్లయితే క్రీస్తు బాధపడడం గురించి ఆయన రాస్తున్నాడు. క్రీస్తు బాధపడ్డాడు, శ్రమను అనుభవించాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి క్రీస్తు శరీరమందు శ్రమపడెను. క్రీస్తు శరీరమందు శ్రమపడెను. కనుక మనం ఒక విషయం జ్ఞాపకం, నువ్వు యేసు వైపు చూడాలి. ఎందుకంటే క్రీస్తుని మనం మాదిరిగా పెట్టుకోవాలి. నువ్వు ఎన్నుకున్న వ్యక్తిని, నువ్వు ఏర్పరచుకున్న మార్గము శ్రమలతో కూడిన మార్గము. ఈ మధ్య ప్రాస్పెరిటీ గాస్పల్ ప్రీచర్స్ వచ్చారు. వాళ్ళు ఎలా బోధిస్తారంటే వాళ్ళు బోధించే బోధనలే, మీకు పిల్లలు లేరా దేవుని వద్దకు రండి, మీకు పిల్లలు దేవుడు కలుగజేస్తాడు, మీకు డబ్బు లేదా దేవుని వద్దకు రండి, ఇల్లు లేవా దేవుని వద్దకు రండి, ఆరోగ్యం బాగాలేదా దేవుని వద్దకు రండి. ఇలా వాళ్ళకి చెప్తా ఉంటారు. ఒకవేళ వారు వచ్చినట్లయితే, అది జరిగినట్లయితే దేవుని పట్ల ముందున్నటువంటి అభిప్రాయము, దేవుని పట్ల వారికి ముందున్నటువంటి ఆ ప్రేమను కూడా కోల్పోతారు. ఎందుకంటే దేవుని పట్ల వారికి ఏమవుతుంది? ద్వేషము, కోపం అనేది కలుగుతుంది. కనుక ఇక్కడ చూసినట్లయితే నువ్వు ఎన్నుకున్న మార్గం ఎలాంటిదంటే అది ఇరుకు మార్గం నువ్వు ఎన్నుకున్నావు, విశాలమైన మార్గము కాదు.
నువ్వు ఏర్పరచుకున్న మార్గము, నువ్వు ఎన్నుకున్న మార్గము అది ఇరుకు మార్గము. ఇరుకు మార్గం అంటే అది చాలా శ్రమలతో కూడింది, కష్టాలతో కూడింది కనుక అలాంటి మార్గం నువ్వు ఇచ్చపూర్వకంగా ఎన్నుకున్నావు. నేనెవరు బలవంతం పెట్టలే. యేసు యొద్దకు రమ్మని నేనెవరు బలవంతం పెట్టలే, నేనెవరు భయపెట్టలే. నువ్వు నీ హృదయపూర్వకంగా, నీ ఇచ్చపూర్వకంగా నువ్వు ఆ మార్గాన్ని ఎన్నుకున్నావు కనుక ఒకవేళ నువ్వు శ్రమల గుండా వెళ్ళినట్లయితే నువ్వు ఆనందించాలి కానీ బాధపడకూడదు. అందుకని ఇక్కడ గమనించినట్లయితే ఇంగ్లీష్లో మాట ఉంది ఏంటంటే బేర్ ద క్రాస్ వేర్ ద క్రౌన్, అనగా సిలువను భరించుచు కిరీటాన్ని ధరించు అని రాయబడింది. అనగా నువ్వు యేసుక్రీస్తు యొక్క సిలువను మోస్తూ ఆ యొక్క కిరీటాన్ని నువ్వు ధరించుకోవాలి, ముళ్ళ కిరీటాన్ని నువ్వు ధరించుకోవాలి. సిలువ అనగానే మనకు తెలిసిన అర్థం ఏమిటో, శ్రమలకు, అవమానానికి, కష్టాలకు, మరణానికి సాదృశ్యంగా ఉంటుంది. నువ్వు ఈ సిలువను నువ్వు ఎత్తుకొని యేసుక్రీస్తుని వెంబడించాలి. కనుక నన్ను వెంబడించేవాడు ఎలా వెంబడించాలంట? తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించమన్నాడు. కనుక సిలువ దేనికి సాదృశ్యం అంటే శ్రమలకు, అవమానానికి, కష్టాలకు సాదృశ్యం. కనుక ఆ విషయాన్ని మరి జ్ఞాపకం చేసుకో. చదువుదాం మరొకసారి. 1 పేతురు 4:1 రాయబడింది, కాబట్టి క్రీస్తు యొక్క విజయవంతమైనటువంటి శ్రమలు మరియు మరణాలు వెలుగులో పేతురు యొక్క పాఠకులకు ఈ విధంగా అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని ఆయన ఏం చెప్తున్నాడంటే గొప్ప విజయాన్ని ఉత్పత్తి చేయాలని తెలుసుకుంటున్నారు. కనుక ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోలేదంటే ఆయన మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. నువ్వు వెంబడించే వ్యక్తి శ్రమల గుండా వెళ్ళాడు కనుక క్రీస్తు ఎలాంటి వ్యక్తి అంటే ఆయన శ్రమల గుండా వెళ్ళాడు, మనకు ఒక మాదిరిగా ఉండిపోయాడు. శ్రమలు మనకు వచ్చినప్పుడు మనం బాధపడొద్దు. కొన్నిసార్లు ఈ విధంగా ప్రార్థిస్తారు కదా, కొద్దిమంది ఏమంటారంటే ప్రభువా మాకు శ్రమలు వద్దు, మా కష్టాలు వద్దు, మా కన్నీరు వద్దు, మా ఇంట్లో శాంతి ఉండాలి, సమాధానం ఉండాలి, ఆర్థికంగా మేము బలంగా ఉండాలి, మా పిల్లలన్నింటిలో పాస్ కావాలి. మంచిదే, కానీ అందులో పరిపక్వత లేని ప్రార్థన, మెచ్యూరిటీ లేదు అందులో. యోబు భార్య కోరుకున్నటువంటి కోరికలు అవి అన్నీ. యోబు భార్యను ఏమన్నాడు ఆయన? ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుచున్నావు. దేవుని ఎదుండి మంచిదే ఆశిస్తామా? కష్టాలు వద్దా, శ్రమలు వద్దా మనకు అని చెప్పి ఆయన గద్దించాడు. మన ప్రార్థనలు, మన ఆలోచనలు అలాంటివే. మనకు శ్రమలొద్దు, కష్టాలొద్దు, బాధలొద్దు, హింసలొద్దు. నువ్వు హింసల గుండా వెళ్ళినట్లయితే నువ్వు విశ్వాసంలో బలపడలేవు. నువ్వు కష్టాల గుండా వెళ్ళినట్లయితే క్రీస్తు యొక్క ప్రేమను, ఆయన యొక్క శక్తిని నువ్వు తెలుసుకోలేవు. అందుకని ఏది అయినా సరే మనమన్నింటినీ వాటిని స్వీకరించాలి. క్రీస్తు శరీరం నందు బాధపడ్డాడు కనుక చూడండి, 1 పేతురు 3:18 చదవండి. కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటే బహు మంచిది. కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటే బహు మంచిది. దొంగతనం చేసి జైల్లో పడుట కంటే క్రీస్తు సువార్తను చాటుతూ మరి నేను జైల్లో వేయబడటం అది మంచిది. మరి అంతేకాకుండా నేను ఒక దొంగనై పరిగెత్తుండగా పోలీస్ చేత కాల్చబడి చచ్చే బదులుగా నేను క్రీస్తు కొరకు హతసాక్షి అయి చనిపోవడం మంచిది. ఇది మంచిది, క్రీస్తు కొరకు చావడమే మంచిది. అందుకే క్రైస్తవుడిగా నువ్వు ఏం చేయాలంటే ఆయుధాలు ధరించాలి. అనగా ఇక్కడ మాట రాబడేది ఏంటంటే ఆ వచనంలో గనుక 1వ వచనం ఏం రాదు, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసు ఆయుధముగా ధరించుకునడి. ఇది క్రైస్తవుడు ఆయుధంగా ధరించాలి. యుద్ధాన్ని గ్రహించే పదజాలం ఇది. క్రీస్తు బాధలలో వ్యక్తమయ్యే అదే ఆలోచన. అంటే ఒకడు బాధలో, మరణ బాధలో కూడా విజయం సాధించగలడు. నిజమే. కనుక నువ్వు అలాంటి మనస్సుని ధరించుకొని ఉండాలి. యేసు ప్రభువుని నమ్మిన తర్వాత కష్టాలు వచ్చిన తర్వాత బాధపడని అవసరం లేదు. నువ్వు ఎందుకంటే ఎన్నుకున్న మార్గం అలాంటిది, నువ్వు ఏర్పరచుకున్న మార్గం అలాంటిది కనుక నువ్వు సిద్ధంగా ఉండాలి. దేనికైనా సిద్ధంగా ఉండాలి. సమాజంలో మనల్ని అవమానపరచవచ్చు, మన చిన్న చూపుతో చూడవచ్చు. క్రైస్తవులు అంటే మనకు గుర్తింపు ఉండకపోవచ్చు, సమాజం మనల్ని గుర్తించకపోవచ్చు, ఉద్యోగులు మనకు రాకపోవచ్చు, గవర్నమెంట్లో మనకు రిజర్వేషన్ కూడా తక్కువ ఉండవచ్చు. అయినప్పటికీ మన ప్రభు ఉన్నాడనేటువంటి ధైర్యంతో మనం ముందుకు వెళ్ళాలి. ఇంకో మాటలు చెప్పాలంటే క్రైస్తవ జీవితాలు భాగమైన మరణము ఏంటంటే అది క్రైస్తవుడు స్వచ్ఛందంగా అంగీకరించాలి. మనం చూస్తున్నాం ఏంటంటే పేతురు కూడా తన బలిదానాన్ని ఎదుర్కొన్నప్పుడు ఆ విధంగానే పేతురు కూడా ఎన్నో శ్రమలు పొందాడు, తలక్రిందులుగా సిలువేయబడ్డాడు, క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాడు. కనుక అలాంటి ఆలోచన మనలో ఉండాలి. క్రీస్తు కొరకు చావడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా?
మరి క్రీస్తు మన కొరకు పడినటువంటి బాధల గురించి నేను చెప్తాను, దయచేసి గమనించాలి. ఇక్కడ అదేంటంటే మనకు మరి క్రీస్తు మన కొరకు పడిన బాధల గురించి చెప్పినట్లయితే అక్కడ మొట్టమొదటిగా చూడొచ్చు ఏంటంటే పాపము మరియు మరణంపై విజయానికి సంబంధించిన కొన్ని విషయాలు చూస్తాం. ఇక్కడ యేసుక్రీస్తు కూడా మరణాన్ని ఓడించాడు. ఆ మరణం ద్వారా మనకు పాపంపై విజయం కలిగింది. ఆ మరణం ద్వారా మనకు ఎన్నో గొప్ప విజయాలు కలిగాయి. అదేంటో చూద్దాం. మొట్టమొదటిగా చూసినట్లయితే విశ్వాసులందరి పాపాలను ఎల్లకాలం ఓడించడానికి అతడు బాధపడ్డాడు, అనగా శ్రమపడ్డాడు. మన పాపల నిమిత్తము ఆయన ఏం చేశాడు? పాపంపై మనకు విజయాన్ని కలగచేశాడు, మరణంపై మనకు విజయాన్ని ఇచ్చాడు. ఈరోజు మనం చనిపోయినను తిరిగి లేపగల సామర్థ్యం కలిగిన దేవుడు మనం కలిగి ఉన్నాం. మరణం అంటే మనం భయపడము. మరణం అంటే క్రైస్తవులకు భయం లేదు. ఎందుకంటే మనకి నిరీక్షణ ఉన్నది, శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉన్నాం. అన్యుల వలె మనం ఏడవము, అన్యుల వలె మనం దుఃఖపడము. ఎందుకంటే చనిపోయినను కూడా ఏ క్షణమైతే ఈ లోకాన్ని నువ్వు విడిచి వెళ్ళిపోతావో ఆ క్షణము నువ్వు దేవుని రాజ్యంలో దేవునితో సావాసం కలిగి ఉంటావు. ఆ క్షణమే నువ్వు దేవుని సన్నిధానంలో నువ్వు ఉదయిస్తావు. కనుక విశ్వాసులందరి పాపాల కొరకు ఎల్లకాలం ఓడించడానికే ఆయన శ్రమను అనుభవించాడు. మనం అతని నీతిని కలిగి ఉండినట్లు అతడు శ్రమలో బాధపడ్డాడు. ఈరోజు మనం నీతిమంతులుగా తీర్పు తీర్చబడ్డాం. ఎందుకో తెలుసా? ఆయన దానికి కారణము. ఆయన మరణము, ఆయన రక్తము ద్వారా మనం కడగబడ్డాం కనుక మనం నీతిమంతులమని పిలువబడుతున్నాం. మనలో ఏ మంచి లేదు, అది కేవలం క్రీస్తు కృప ద్వారానే మనం ఈరోజు నీతిమంతులు. అందుకే వాక్యం ఏమిటి? రోమా 3:10 ఏం రాబడింది? నీతిమంతుడు ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతే దారి తప్పి బొత్తిగా చెడి ఉన్నారు. ఒక్కడు నీతిమంతుడు లేదు. కనుక క్రీస్తు మనల్ని నీతిమంతులుగా చేర్చాడు. దాని కొరకు ఆయన ఎంతో బాధపడ్డాడు. మనల్ని దేవుని దగ్గరికి తీసుకురావడానికి కొరకు ఆయన శ్రమపడ్డాడు. దేవునికి మనకును వైర్యం ఉంది, దేవునికి మనకును శత్రుత్వం ఉంది. చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఒక కుటుంబంలో జరిగిన సంఘటన. వారు పిల్లలు లేకుండా, చాలా కాలం పిల్లలు లేకుండా వారు ఆ విధంగా జీవిస్తున్నారు. వారు ఎన్నో మొక్కులు మొక్కుకున్నారు, ఎక్కడెక్కడికో వెళ్ళారు, ఎవరెవరినో దర్శించారు, ఎన్నో దేవతలను మొక్కుకున్నారు. చివరికి యేసుప్రభు యొద్దకు వచ్చినప్పుడు, సంఘమంతా ప్రార్థించినప్పుడు వారికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ కుమారుని ఎంతో ముద్దుగా గార్భంగా పెంచుకుంటున్నారు. అనగా వృద్ధాపంలో జన్మించిన కుమారుడు, ఒకే ఒక కుమారుడు, ఎంతో గార్భంగా పెంచుతున్నారు, చదివిస్తున్నారు, చదువుతూ ఉన్నాడు, యవనస్తుడు అయ్యాడు. అప్పుడు స్నేహితులతో కొంచెం చెడిపోతూ ఉన్నాడు, చెడు స్నేహం చేస్తూ ఉన్నాడు. తండ్రి యొద్దకు వచ్చి తండ్రిని అడిగాడు, నాకు 10,000 డబ్బులు కావాలి అన్నాడు. తండ్రి అన్నాడు, నేను 10,000 నీకు ఇవ్వను, నేను నీకు 1,000 రూపాయలు ఇస్తానంటే ఆయన అన్నాడు, లేదు నాకు 10,000 కావాలి, నేను నా స్నేహితులతో బర్త్డే పార్టీ జరుపుకోవాలి, ఇస్తావా ఇవ్వవా అని చెప్పి తండ్రిని ఎదిరించాడు. అప్పుడు తండ్రి నేను ఇవ్వను, ఎందుకంటే నీకు డబ్బు ఇస్తే నువ్వు చెడిపోతావు అని చెప్పి ఇవ్వలేదు కనుక ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. చెప్పాడు, ఇదిగో నేను ఇంటికి అసలు తిరిగి రాను, నన్ను వెతకకూడదు, మీరు నన్ను పిలవకూడదు, నేను రాను, నా స్నేహితులతో నేను ఉంటానని చెప్పి యవనస్తుడు ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. తల్లి బాధపడుతూ ఉన్నది. తల్లి తినకుండా కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. కుమారుడు ఆ రాత్రి రాలేదు, మర్నాడు రాలేదు, వారం రోజులు అయిపోయి రాలేదు. తల్లి మమత కదా, మమకారం. తల్లి ఆ కుమారునిపై ప్రాణం పెట్టుకొని సరిగా తినకుండా ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. కనుక మరి డాక్టర్ గారు చెప్పారు, ఇదిగో నువ్వు ఇదే విధంగా ఉంటే త్వరలో మరి ఏమైనా జరగవచ్చు అని చెప్పి తల్లిని హెచ్చరించాడు డాక్టర్. అయినప్పటికీ తల్లి కుమారుని తలుచుకుంటూ తినకుండా ఎంతో తనలో తాను కులిపోతూ బాధపడుతున్నది. అప్పుడు భర్తతో చెప్తా ఉంది, ఇదిగో నువ్వు వెళ్ళి కుమారుని తీసుకురా అంటే తండ్రి అంటున్నాడు, నేనెందుకు వెళ్ళాలి, నేనేం పొరపాటు చేశాను, నేనేం తప్పు చేశాను అంటే, తప్పు ఎవరిదైనా పర్వాలేదు కానీ నువ్వు తగ్గించుకొని వెళ్ళి కుమారుని తీసుకురమ్మని చెప్పి పంపించినప్పుడు తండ్రి వెళ్ళి కుమారుని అడిగాడు, ఇదిగో మీ అమ్మ ఆరోగ్యం బాగాలేదు, మీ అమ్మ నేను కలవరిస్తుంది, నీ గురించి ఆమె తలుచుకుంటుంది, త్వరగా రా, అమ్మని చూడడానికి రమ్మంటే ఆయన అన్నాడు, నేను రాను, నీతో మాట్లాడని, నీ ముఖం నాకు చూపకు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి గద్దించాడు. అప్పుడు ఆయన ఎంతో నిరుత్సాహంగా తిరిగి ఇంటికి వచ్చాడు. ఆ తల్లి తన కుమారుడిని తీసుకొస్తారని చెప్పి ఎన్నో ఆశలు పెట్టి ఉన్నది కానీ ఆయన ఒంటరిగా వచ్చాడు. అప్పుడు భర్తను అడిగింది, ఏమైంది, కుమారుని ఎందుకు తీసుకురాలేదంటే వాడు రానని చెప్పాడు, నన్ను అందరి ముందర అవమానపరిచి పంపించాడని చెప్పారు. అప్పుడు మళ్ళీ ఆమె ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది. అప్పుడు ఏం జరిగిందంటే చివరి క్షణాల్లో తల్లి ఉంటుంది. డాక్టర్ గారు చెప్పారు, ఈమె ఒక్క రోజు కంటే ఎక్కువగా బ్రతకదు అని చెప్పినప్పుడు తల్లి ప్రతిసారి అదే చెప్పేది భర్తకు, వెళ్ళి నువ్వు కుమారుని తీసుకొని రా,
దయచేసి ఒక్కసారి కుమారుని చూడాలని ఉంది, చనిపోకముందు ఒక్కసారి వారిని చూడాలి, తీసుకొని రమ్మన్నప్పుడు చివరిగా భర్త మళ్ళీ తనను తాను తగ్గించుకొని కుమారుని వద్దకు వెళ్ళి బతిమిలాడాడు. ఎంతో వేడుకున్నప్పుడు సరేలే అని చెప్పి తండ్రితో వచ్చాడు. తండ్రితో వచ్చిన తర్వాత తన తల్లిని చూశాడు. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. డాక్టర్ గారు చెప్పారు, ఇక మీ తల్లి బ్రతకదు, చనిపోతుంది ఈరోజు అని చెప్పారు. ఆయన బాధపడుతున్నారు, అయ్యో ఇలా ఎందుకు జరిగిందని. అప్పుడు చెప్పారు, నీ పైన ప్రేమ పెట్టుకొని ఆమె తినకుండా ఆ విధంగా అయిందని చెప్పినప్పుడు ఆయన బాధపడ్డాడు. అప్పుడు తల్లి ఏం చేసిందంటే తండ్రి ఆయన భర్త చేతు ఆ కుమారుని చేతు తీసుకొని ఇద్దరి చేతులు కలిపి ఇక మీదట మీరు కలిసి ఉండండి, ఈ విధంగా మనస్పర్ధలు పెట్టుకొని ముఖాలు తిప్పుకొని ఉండకుండా దయచేసి నా నిమిత్తం మీరందరూ కలిసి ఉండాలని చెప్పి రెండు చేతులు కలిపి తన ప్రాణాన్ని విడిచింది. అక్కడ చనిపోయింది ఆమె. ఇరువురిని కలపడానికి ఇరువురిని సమాధానపరచడానికి తల్లి బలైపోయింది. అదేవిధంగా మనని కూడా ప్రభు తండ్రితో మనని సమాధానపరచడానికి కొరకు మనం శత్రువులం, తండ్రితో మన శత్రుత్వం కలిగి ఉన్నాం. మనము దేవుని ప్రేమించలేదు, దేవుడు మనల్ని ప్రేమించాడు. చూడండి దయచేసి రోమా 5:1 కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానపరచబడి ఉన్నాం. దేవుని స్తోత్రాలు, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం దేవునితో సమాధానం ఉన్నామంటే దానికి కారణం మన ప్రభువైన యేసుక్రీస్తే. మనము దేవుని ప్రేమించలేదు, ఆయన మనల్ని ప్రేమించాడు. మనం ఆయనని వెతుకుంటూ వెళ్ళలేదు, ఆయన మనల్ని వెతుకుంటూ వచ్చాడు. పరలోక వైభవాన్ని విడిచిపెట్టి మన కొరకు ఎంతో తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అంతేకాకుండా చూసినట్లయితే అతడు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి శ్రమపడ్డాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన శ్రమపడ్డాడు. విశ్వాసులందరికీ శాశ్వత జీవితం భద్రపరచడానికి అతడు శ్రమపడ్డాడు. మనందరికీ ఈరోజు సెక్యూరిటీ ఆఫ్ సాల్వేషన్ అనగా మన రక్షణ కోల్పోం. దేవునిలో భద్రపరచబడి ఉన్నది. దేవుని చేతుల్లో నుండి మనల్ని ఎవరు దొంగలించలేరు. దేవుడు తన హస్తాల మీద మనం చెక్కుకొని ఉన్నాడు. ఈరోజు మనం దేవుని పిల్లలంగా మనం దేవుని భద్రంగా ఉన్నాం. ఎందుకంటే ఆయన పిల్లలమై ఉన్నాం కనుక ఆయన మనల్ని భద్రపరిచి ఉన్నాడు. కొద్దిమంది నమ్ముతారు ఏంటంటే రక్షణ కోల్పోతారని కొద్దిమంది నమ్మే గుంపు కూడా ఉన్నారు. అదేమైనా సరే మన బైబిల్ చెప్తా ఉంది ఏంటంటే ఒకవేళ నువ్వు నిజంగా రక్షింపడ్డట్లయితే, నువ్వు దేవుని కొరకు సాక్షిగా జీవిస్తున్నట్లయితే, నీ జీవితాన్ని దేవునికి అంకితం చేసి ఆయన ఆజ్ఞలకు లోబడుతూ అడుగుజాడలో నడిచినట్లయితే నీ రక్షణ ఎక్కడ కూడా కోల్పోతుంది. కొద్దిమంది రక్షింపడ్డట్లుగా నటిస్తారు, కానీ నిజమైన రక్షణ లేదు. వాళ్ళు నిజమైన రక్షణ లేదు, మార్పు లేదు, మాటల్లో మార్పు లేదు, క్రియల్లో మార్పు లేదు, జీవితంలో మార్పు లేదు. పైకి వారు భక్తి గల వారిగా ఉంటారు, కానీ అంత నటన. ఎవరిని మోసం చేస్తున్నారు? మోసపోకుడి దేవుడు వెకరింపబడు. మనుషుడు ఏం విత్తున్నావు ఆ పంటనే కోయును. నిన్ను నువ్వు మోసపరుచుకుంటున్నావు. నువ్వు పాస్టర్ని మోసం చేయలేదు, బ్యాప్టిజం తీసుకొని నువ్వు ఎవరిని మోసం చేశావు? నిన్ను నువ్వు మోసపరుచుకున్నావు. బాప్టిజం అనే ఆ మబ్బులో, ఆ యొక్క మైకంలో నువ్వు ఉంటున్నావు. నేను రక్షింపడని అనుకుంటున్నావు, కానీ నీకు నిజమైన రక్షణ లేదు. ఒకవేళ నువ్వు చనిపోతే ఈ రాత్రికి నువ్వు నరకానికి వెళ్తావు. కనుక ఆ యొక్క భ్రష్టత్వం నుండి బయటికి రా, ఆ భ్రమ నుండి నువ్వు బయటికి రా. నీ దేవునితో ప్రార్థించు, దేవా నా మనోనేత్రాలు వెలిగించుము, సత్యాన్ని గ్రహించుటకు, నువ్వు సత్యాన్ని అర్థం చేసుకోవడానికి సాయం చేయమని నువ్వు దేవుని అడుగు. దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు. పేరు మార్చుకున్నంత మాత్రం నువ్వు క్రైస్తవుడు కాలేవు. కనుక పేరు మార్చుకోవచ్చు, సంఘం మారవచ్చు, నీ పరిస్థితులు మారవచ్చు, కానీ నీ జీవితం మారినట్లయితే నువ్వు అదే పాపం నుండి చనిపోతావు. నిన్ను నువ్వు మోసపరుచుకుంటున్నావు. అంతేకాకుండా విశ్వాసులందరికీ శాశ్వత జీవితాన్ని భద్రపరచడానికి ఆయన మన కొరకు శ్రమపడ్డాడు. అదే అతడు పుట్టిన వారిపై పాపం యొక్క శక్తి విచ్ఛిన్నం చేయడానికి కొరకే ఆయన శ్రమపడ్డాడు. నిజం, మనం పుట్టుకతోటే పాపులుగా పుడుతున్నాం. దావీదు ఏమన్నాడు 51 కీర్తన 5వ వచనంలో, నేను పాపములో పుట్టిన వాడను. కనుక మనం పాపములో పుట్టిన వారము. మనం జన్మ పాపులము, కర్మ పాపులము. మన పుట్టుకే పాపంతో పుట్టాం. చిన్నపిల్లలు కూడా పాపులే. మీరు అడుగుతారు, సార్ చిన్న పిల్లడు 6 నెలలు 5 నెలలు 3 నెలల పిల్లలు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? దేవుడు చూసుకుంటాడు. దాన్ని నేను చెప్పలేను. ద ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీ అని ఉంటుంది.
అంటే వారు పాపం ఎరగరు కనుక అమాయకులు. 2 సంవత్సరాల లోపల ఆ యొక్క హేరోదు ఏం చేశాడు? రమలా యెరూషలేము చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో 2 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరినీ చంపించాడు. ఒక దైవజనుడు ఆ విధంగా ఆయన రాశాడు ఏంటంటే, హేరోదు బ్రతికున్న దినములన్నీ కూడా తన చెవుల్లో ఒక రకమైన శబ్దాలు వినబడేటివి అంట. అవి ఏంటంటే చిన్నపిల్లలు ఏడుస్తున్నట్లుగా, గట్టిగా ఏడుస్తున్నట్లుగా తన చెవులో ఆ రాత్రి అంతా వినబడేటివి. సరిగ్గా నిద్రపోయేవాడు కాదు, ఎందుకంటే ఎంతోమంది చిన్నపిల్లల్ని చంపించాడు. అమాయకమైన చిన్నపిల్లల్ని యేసుక్రీస్తుని చంపడానికి కొరకై ఆయన ఏం చేసిన ఎంతోమందిని చంపించాడు. కనుక ఒకవేళ నువ్వు చేస్తున్నటువంటి పాపము కానీ నువ్వు చేస్తున్నటువంటి పొరపాటు తప్పించుకో. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు అనుభవించాలి, రాబోయే లోకంలో కూడా నువ్వు దాన్ని అనుభవించాలి. తప్పించుకోలేవు. అందుకని ఇక్కడ చూసిన అతడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక అతడు శరీరమందు శ్రమ పడ్డాడు. నిజమే, అతడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అతడు మనం ప్రేమిస్తున్నాడు కనుకనే ఆయన పరలోక వైభవాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు వచ్చాడు, మనల్ని వెతుకుంటూ వచ్చాడు. లూకా సువార్త 19:10 ఏం రాబడింది? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి కొరకే మనుషుని కుమారుడు లోకానికి వచ్చాడు. నశించుచున్న దాన్ని వెతికి రక్షించడానికి. దేవుడు నన్ను వెతికాడు, నిన్ను వెతికాడు, దేవుడు నన్ను రక్షించాడు, మరి నిన్ను రక్షించాడు. చూడు ఎంత గొప్ప ప్రణాళిక దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు. రక్షణ కొరకు మనం ఏమి చేయలేదు, అది మనకు ఉచితమే. కానీ దేవుడు దానికి, క్రీస్తు దానికి వెలపెట్టాడు, తన ప్రాణాన్ని వెలపెట్టాడు. అందుకని ఆ విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే మనం చూడవచ్చు ఇక్కడ ఏంటంటే మనం ఆలోచించాల్సిన విషయాలు ఏంటంటే బాధ పాపాన్ని నాశనం చేస్తుంది కనుక శరీరమందు బాధపడేవారు పాపం నుండి వారు మరి ఏమంటే వారు దానికి విడుదల కలుగుతుంది. అనగా మరణము ద్వారానే మనకు పాపం నుండి విముక్తి కలుగుతుంది. నువ్వు పాపం నుండి విముక్తి పొందాలంటే 2 మార్గాలు. ఒకటి ఎత్తబడాలి, లేదా నువ్వు చావాలి. ఎప్పుడైతే మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతామో అప్పుడు ఈ లోకంలో మనకు పాపం నుండి విముక్తి కలుగుతుంది. ఒకవేళ నువ్వు రక్షించబడ్డ బిడ్డవైతే దేవుని సన్నిధానంలో ఉంటావు. ఒకవేళ నీకు రక్షణ లేనట్లయితే నువ్వు నిత్య నరకంలో నువ్వు ఉంటావు. ధనవంతుడు ఎక్కడున్నాడు? ఆయన ధనవంతుడు ఎక్కడున్నాడు? ధనవంతుడు చనిపోయి ధనవంతుడు ఎక్కడున్నాడు? యాతన పడుచున్నాడు. మండుచున్న అగ్నిగుండం, అక్కడ మండుచున్నటువంటి మంటల్లో యాతన పడుచున్నాడు. ఆయన అబ్రహాంతో వేడుకుంటున్నాడు, అయ్యా నాకు 5 సోదరులు ఉన్నారు, వారికి ఇలాంటి సువార్త తెలియదు కనుక దయచేసి లాజర్ని పంపి వారికి దేవుని గురించి చెప్పమని. అవును, ఒకవేళ మీ కుటుంబంలో ఎవరైనా దేవుని నమ్మి దేవుని రాజ్యంలో ఉన్నట్లయితే వారిని మీ నిమిత్తము వారు దేవునితో మొరపెడుచున్నారు. అయ్యా నాకు ఈ భూమిపైన నాకు కుమారులు కుమార్తెలు ఉన్నారు, అల్లుళ్ళు కోడళ్ళు ఉన్నారు, మన్మరాళ్ళు ఉన్నారు, మన్మన్లు ఉన్నారు, వారి యొద్దకు వెళ్ళి ఎవరో ఒకరు సువార్త చెప్పమని వారు దేవునితో ప్రాధాయపడుతున్నారు, దేవునితో వేడుకొంచున్నారు. కానీ మనం ఇక్కడ పడిచెవి పెట్టి మన ఆనందంలో మనం ఉంటున్నాం. క్రీస్తు కొరకు బాధలు ఒక పవిత్రమైన గౌరవంగా మనం భావించాలి. క్రీస్తు కొరకు నువ్వు శ్రమపడుచున్నావా? ధన్యుడిగా భావించు. మత్తయి సువార్త 5:12 ఏం రాయబడింది? నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధములు చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. ఎందుకంటే పూర్వము ప్రవక్తల మరి తన ఆయా సేవకుల పట్ల అలాగే చేశారు. కనుక క్రీస్తు కొరకు నువ్వు బాధలు అనుభవించినట్లయితే నువ్వు ధన్యుడిగా భావించు. సంఘానికి రావడం ఇది శ్రమనా? అవునగా, సంఘానికి రావడం శ్రమనా? 10 మంది కష్టమే కావచ్చు. అమ్మ 2 గంటలు అవుతుంది, ఇంకా కూర్చున్నాం, ఎప్పుడైపోతుంది, ఎప్పుడు వెళ్ళాలి, అలాంటి ఉద్దేశంతో రాకూడదు. మనం వాక్యం నేర్చుకునే ఉద్దేశంతో రావాలి. కనుక ఇక్కడ చూసినట్లయితే క్రీస్తు కొరకు బాధలు అనేది ఒక పవిత్రమైన గౌరవం. కనుక బాధ అనేది తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తుంది, శ్రమలు తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తాయి. కనుక శ్రమలు మనల్ని దేవుని దగ్గరికి చేరుస్తాయి, భౌతికంగా మరియు ఆధ్యాత్మికంగా దేవుని దగ్గర నడిపిస్తాయి. శ్రమలు రావాలి, అప్పుడే మనం విశ్వాసంలో వృద్ధి పొందుతాం. ఈరోజు మనం నులివెచ్చ సంఘంగా ఉంటున్నాం, వస్తున్నాం, వింటున్నాం, మనలో ఏ మార్పు కలగడం లేదు. ఎందుకంటే మనకు శ్రమలు రావడం లేదు. ఎప్పుడైతే చూడండి, చరిత్రలో చూడండి, ఒకసారి ఆది సంఘంలో ఒకసారి చూడండి ఎన్ని శ్రమలు వచ్చాయి, ఎలా సంఘము మరి ఎంతో వృద్ధి పొందింది. ఎప్పుడైతే క్రైస్తవ జీవితంలో శ్రమలు వస్తావో అప్పుడు నీ విశ్వాసం నువ్వు బలపడతావు, ఆధ్యాత్మికంగా నువ్వు ఎదుగుతావు. ఈరోజు మనం నులివెచ్చని సంఘంగా ఉంటున్నాం. ఎందుకంటే మనం వెచ్చగానైనాను
చల్లగానైనను నేను. దేవుడు ఏమంటుండు, నువ్వు వెచ్చగానైనను లేదా చల్లగానైనను ఉండుము, లేని ఎడల నా నోటి నుండి నిన్ను ఉమ్మివేస్తానంటున్నాడు. కనుక ఒక్కసారి ఆలోచించండి. శ్రమలు రోమా 8:28 ఏమి రాబడింది? దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారు సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతున్నవి. అది కీడైనా మేలైనా నీ మంచి కొరకే, నీ క్షమాభివృద్ధి కొరకే, నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కొరకే అవి జరుగుతూ ఉన్నవి. కనుక శ్రమని మనం స్వీకరించాలి. వెల్కమ్. నువ్వు సమస్యని పరిగెత్తినట్లయితే నువ్వు సమస్యని తప్పించుకోలేవు. దాన్ని నిలబడి ఎదిరించాలి. నిలబడి ఎదిరించాలి. కనుక సమస్యలు వచ్చాయని చెప్పి నువ్వు పరిగెత్తకూడదు. పరిస్థితులు మనకు తారుమారు ఉండొచ్చు, అనుకున్నట్లుగా జరగకపోవచ్చు, ఊహించినట్లుగా మనం అనుకున్నట్లుగా జరగకపోవచ్చు. అయినా పర్లేదు, మనం వాటినన్నింటిని ఎదుర్కొంటూ దేవుని కొరకు సాక్షిబిడ్డలుగా జీవించాలి. అందుకే శ్రమ అనేది మనల్ని మొదట ప్రేమించిన దేవుని పట్ల ప్రేమను వ్యక్తపరుస్తుంది. అవును, కనుక ఆయన మన కొరకు ఎంతో శ్రమించాడు, మనల్ని ప్రేమించాడు. కనుక మనం ఆయన ప్రేమించే బద్ధులమై ఉన్నాం. ఇది మన కర్తవ్యం, మన ధర్మం. క్రీస్తు ప్రేమని లోకానికి చాటాలి. మన సువార్త చెప్పడం అంత ఇంపార్టెంట్గా. మీ సువార్త చెప్పొచ్చు, కరపత్రికలు ఇవ్వచ్చు. ఒకవేళ మన జీవితాలు సరిగా లేనట్లయితే మన ఇళ్ళల్లో గొడవ పడుతూ పక్కింటి వారికి ఏ విధంగా సువార్త చెప్పగలవు? వారంటారు, మొదట మీ జీవితాలే బాగలేవు, మాకేం సువార్త చెప్పగలరు? అవునగా, మనం ప్రతిసారి గొడవ పడుతున్నాం. అల్లరి, మన ఇంట్లో శాంతి లేదు, సమాధానం లేదు, పిల్లలు మన మాట వినడం లేదు, భార్య భర్తలకు కీచులాటలు జరుగుతూ ఉన్నవి. అప్పుడు పక్కింటి వాళ్ళ యుద్ధకి వెళ్ళి, ఇదిగో యేసుప్రభుని నమ్మండి, ఆయన యుద్ధకి రండి, మీకు రక్షణ కలుగుతుంది అవి అని చెప్తే వాళ్ళు వినరు. ఎందుకంటే మొదట మన జీవితాలు బాగుండాలి. అందుకే ఇక్కడ చూసినట్లయితే బాధలు, ఇక్కడ శ్రమలు తరచుగా సువార్తను వ్యాప్తి చేస్తారు. కనుక క్రైస్తవులు నిద్రించినటువంటి సింహం అని చెప్పారు. ఎవరన్నారు? నెయ్యరు అన్నాడు. వాళ్ళని మనం ఏం చేయకూడదు. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళను గెలికినట్లయితే, వాళ్ళని డిస్టర్బ్ చేసినట్లయితే వాళ్ళు విస్తరిస్తారు. కనుక క్రైస్తవులు అలాంటి వారు. శ్రమలు రావడం సంఘానికి క్షేమమే, మన వ్యక్తిగత జీవితంలో కూడా క్షేమమే. కనుక మన దృష్టి యేసుపై ఉంచడం మరియు దాని గురించి మనము మనసులో కలిగి ఉండడం అనేది ఒక ప్రయోజనం, మొదట అడుగు అన్నమాట. కనుక రెండవదిగా చూసి ముగించుకుందాం. రెండవ వచనాన్ని ధ్యానిస్తాం. రెండవది మన ఇష్టాన్ని లొంగిపోవడము. చూడండి, రెండవ వచనం చదవండి. చాలండి. ఇక్కడ చూసినట్లయితే క్రీస్తు దృక్పథం కలిగి ఉండడం ద్వారా మనం సిద్ధపడి ఉండాలి. చనిపోవడానికైనా ఇష్టపడే సైనికుడుగా నువ్వు ఉండాలి. నువ్వు సైనికుడు. ఈరోజు సైనికుడు అయితే ఏది ఆయుధాలు ఏవి? సర్వాంగ కవచం ఎక్కడుంది? కనబడనిది. మనం పోరాడే పోరాటం ఎవరితో? అంధకార నాదులతో. మనం పోరాడే పోరాటము కంటికి కనబడి శత్రువుతో. అనగా మానవుడు, ఒకసారి ఆలోచించండి, మనము ఎంతో గర్విస్తాం ఎన్నో విషయాల్లో. కానీ ఈ మధ్య కోవిడ్ కదా, కోవిడ్ వచ్చినప్పుడు ఎంతమంది చంపేసి లక్షల మంది చనిపోయారు. దేంతో? అది ఆయుధం ఏంటి? అది సూక్ష్మం, కంటికి కనబడని ఒక వైరస్ లేకపోతే బ్యాక్టీరియాను. అది ఎంతమందిని చంపేసింది? కంటికి కనబడదు. దేన్ని ముట్టుకోవద్దు, దేన్ని పట్టుకోవద్దు, దగ్గొద్దు, తుమ్మొద్దు, 6 ఫీట్లు దూరం ఉండాలి, ఒకరికొకరు కరుచుకోకూడదు. ఇలాంటి ఎన్నో రూల్స్ వచ్చాయి. అవునా కదా? ట్రైన్లో ముట్టుకోవాలని భయపడేది మేము. ఎందుకంటే ఎవడు పట్టుకున్నాడు దాన్ని ఇట్లా ముట్టుకొని మళ్ళీ కళ్ళు కూడా టచ్ చేసేది కాదు, ఎందుకంటే మళ్ళీ వస్తుందని చెప్పి. కనుక మన యొక్క గర్వాన్ని అంచడానికి దేవుడు సూక్ష్మమైనది, కంటికి కనబడని ఒక వైరస్తో అందరినీ ఎంతమందిని చనిపోయారు, ఎంతోమంది చనిపోయారు. కనుక ఇక్కడ ఏంటంటే ప్రభు కూడా అదే ప్రార్థించాడు. ఏమనంటే చూడండి, మన ఇష్టాన్ని దేవునికి అప్పగించుకోవాలి. యేసు కూడా ఆయన గొప్ప ఉదాహరణ. ఎందుకంటే ఆయన గెత్సెమని తోటలో ఏం సంపూర్ణం లేదా పూర్తి మానవునిగా గెత్సెమని తోటలో ప్రార్థించాడు, తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగునుగాక. మన ప్రార్థనలో అలాగే ఉండాలి. తండ్రి నీ చిత్తమే జరగాలి, నీ చిత్తమే నెరవేరాలి, నా చిత్తము కాదు, నా కోరికలు కావు, నా ఆశలు కావు. మన ప్రార్థనలు ఎలా ఉంటాయండి? ప్రభువా ఆయనను స్వస్థపరచు, ఆయన బాగు చేయి, త్వరగా బాగు చేయి. మనం దేవుడిని ఆజ్ఞాపిస్తున్నాం, ప్రభువా మీ చిత్తమైతే, ఒకవేళ మీకు ఇష్టమైతే, మీ సంకల్పం చొప్పున, మీ వాత్సల్యతం చొప్పున ఆయన ముట్టి స్వస్థపరచు. రిక్వెస్ట్ చేయాలి.
ప్లీడింగ్ చేయాలి, బ్రహ్మానాలి. కానీ మనం కమాండ్ చేస్తున్నాం, దేవునికి ఆజ్ఞాపిస్తున్నాం, దేవుని బెదిరిస్తున్నాం, భయపట్టిస్తున్నాం. మా పక్క కొద్దిమంది చాలా దేవుని బ్లాక్మెయిల్ చేస్తుంటారు. ఎలా తెలుసా? వాళ్ళు ఏమంటారంటే, అమ్మ యేసుప్రభు నమ్ముకో, దేవుని యొద్దకు రమ్మంటే వాళ్ళు 10 షరతులు పెడతారు. మొట్టమొదటి షరతు, దేవుని నమ్ముకుంటాం కానీ మా పిల్లకు మంచి సంబంధం రావాలి. ఓకే, ఒకటి. రెండవది, పెళ్ళైన తర్వాత వాళ్ళ పిల్లలు పుట్టాలి. ఇలా రకరకాల మా అబ్బాయికి జాబ్ దొరకాలి, వాడు దుబాయ్కి వెళ్ళాలి, సౌదీకి వెళ్ళాలి, అక్కడ బాగా డబ్బులు సంపాదించాలి. దేవుని యొక్క కండిషన్స్ పెడుతున్నారు. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు నమ్మి నువ్వు చూడు అంటున్నాడు. మనం ఏమంటున్నాం? లేదు, నువ్వు చెయ్యు, ఆ తర్వాత నేను నమ్ముతాను. ఇద్దరు పోరాటం అక్కడ. దేవుడు అంటూ, నువ్వు నమ్మి నన్ను రుచి చూచి ఎరుగుము యెహోవా ఉత్తముడని. కానీ మనం ఏమంటున్నాం? లేదు. కనుక ఇక్కడ ఏంటంటే, తండ్రి నీ చిత్తము. అందుకే ప్రభు కూడా అలాగే ప్రార్థించాడు గెత్సేమనీ తోటలో. నా ఇష్టము కాదు, నా చిత్తము కాదు ప్రభువా, నీ చిత్తమే నెరవేరు. నీ చిత్తమైతే గిన్నెను నా నుండి తొలగించమన్నాడు. కనుక ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చూసినట్లయితే విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించి వాడై యేసు వైపు చూచుచు. హెబ్రీ 12:2 రాయబడింది. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానభావంగా ఉండటం విడిచిపెట్టని గొప్ప భాగ్యాన్ని ఎంచుకొని లేదు, కానీ తాను రిక్తిగా చేసుకున్నాడు. మరి దాసుని స్వరూపం ధరించాడు. శిలో మరణం పొందినంతగా తాను తగ్గించుకున్నాడు. కనుక ఫిలిప్పీ 2:6-7-8 చూడవచ్చు. నిజమే. కనుక అతడు పాపుల కొరకు శిలువపై చనిపోయాడు, మన కొరకు తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు. అందుకే అంటున్నాడు, మనుజ ఆశలో చొప్పున నడవకుండా. ఆ కింది వచనం చూసి ముగిస్తే, ఎందుకంటే అది కనెక్ట్ ఉంది కనుక. ఇక్కడ ఏం రాయబడింది? 3వ వచనంలో, చాలునంటే ఇది. కనుక ఇక్కడ చూశారు ఒక మాట, అక్కడ ఎన్ని విషయాలు రాయబడేది. మనుజాశలను, మనుషుల యొక్క కోరికలు నెరవేర్చు వారముగా ఉండకూడదు. ఒకప్పుడు అందులోండి మనం వచ్చాం కదా. కొద్దిమంది సాక్ష్యం ఇస్తారు. ఆ సాక్ష్యాలు ఎలా ఉంటాయంటే చాలా విచిత్రంగా ఉంటాయి. ఎలా దేవుని నమ్మాం, ఎలా దేవునికి వచ్చాం అది పక్కన పెట్టి, నేను రోజుకు 3 సిగరెట్ డబ్బీలు తాగేవాడిని, ఆ తర్వాత నీళ్లు కలపకుండా సారే కచ్చా తాగేవాడిని, ఆ తర్వాత మాంసం కూర్చున్నప్పుడు 1 కేజీ 2 కేజీలు తినేవాడిని. ఇదంతా అవమానం, ఇలాంటి చెప్పుకోవడం. ఇలాంటి పాపం నుండి ఎలా నువ్వు రక్షింపడ్డావు అది చెప్పు, ఎలా దేవుని ఎదుకు వచ్చి అది చెప్పు, పాతవి కాదు. ఒకసారి మార్టిన్ లూథర్ గారు బైబిల్ తర్జుమా చేస్తూ, ఆయన జర్మనీ భాషలోకి తర్జుమా చేయించుండగా సాతాను వచ్చాడు. వచ్చి సాతాను ఆయన ఎదుకు వచ్చి అన్నాడు, ఇదిగో మార్టిన్ లూథర్, నువ్వేదో గొప్ప వ్యక్తిగా భావిస్తున్నావు, కానీ నువ్వు ఒక పాపి అనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పాడు. ఆయన అన్నాడు, అవును నేను పాపినే, కానీ దేవుడు నా పాపాలు క్షమించాడన్నాడు. అప్పుడు సైతాను వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాడు, ఒక పట్టిక తీసుకొని వచ్చాడు, ఒక లిస్ట్ తీసుకొచ్చాడు. అందులో ఆయన చిన్నప్పటి నుండి యవ్వన కాలం వరకు చేసిన పాపాల పట్టిక తీసుకొచ్చాడు. అప్పుడు చూపించాడు, ఇదిగో మార్టిన్ లూథర్ గారు నువ్వు చేసిన పాపాల పట్టిక చూడమన్నాడు. ఆయన చూశాడు, ఓకే నా ప్రభు వీటన్నిటిని క్షమించాడు, నువ్వు వెళ్ళిపో అన్నప్పుడు మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఏం చేశాడంటే మళ్ళీ ఒక పెద్ద పట్టిక తీసుకొచ్చాడు. అప్పుడు అన్నాడు, నువ్వు యవ్వన కాలం నుండి ఇప్పటివరకు చేసిన పాపాల పట్టిక అని చెప్పి తీసుకొచ్చి చూపించినప్పుడు ఆయన చెప్పాడు, ఇదిగో ఒకసారి నా చేతికి ఇవ్వమని తీసుకొని వాటినన్నింటినీ మడతపెట్టి దాని మీద ఒక సిలువ గుర్తు వేసి, ఇదిగో రెడ్ కలర్తో ఒక సిలువ గుర్తు వేసి చేతికి ఇచ్చి పంపించాడు. ఇదిగో వెళ్ళు, నా పాపాలన్నీ కూడా సిలువ పైన తీర్చబడ్డవి, నేను సిలువ రక్తం చేత నా పాపాలు కడగబడ్డవి, నేను క్షేమపడ్డానని చెప్పారు. నిజమే. కనుక ఇక్కడ ఈ కోరికలు ఎలా ఉన్నాయి చూడండి దయచేసి. మనుజ ఆశలు, ఒకప్పుడు మనం అలా జీవించాం. చాలు, గతించిన కాలమే చాలు అంటున్నారు, అనగా గతించిన కాలమే చాలు అంటున్నాడు. కానీ మనము లేదు, మనం ఇంకా ఆనందించాలి. అవే జ్ఞాపకం వస్తుంది మనకు, ఆ స్నేహితులే జ్ఞాపకం వస్తారు, అలవాట్లే జ్ఞాపకం వస్తుంది. సాతాడు అప్పుడప్పుడు మనకు జ్ఞాపకం చేస్తుంటాడు, ఇదిగో ఈ స్థలంలో నువ్వు ఏం చేసావు ఒకసారి ఆలోచించుకో, ఇక్కడ నువ్వు ఎంత ఎంజాయ్ చేసావు, ఈ బీర్ షాప్లో నువ్వు బీర్లు కొనుక్కున్నావు, ఈ షాప్లో నువ్వు తాగావు తిన్నావు అని చెప్పి. కనుక ఇక్కడ ఒక్కొక్క మాట ధ్యానిస్తాం. ఇక్కడ ఏం రాయబడేది? పోకిరి చేష్టలు అనగా అసభ్యత, నైతిక నియంత్రణ లేకుండా అన్ని రకాల చెడ్డ పనులు చేసిన వారం ఒకప్పుడు మనం. ఆ తర్వాత కామము, ఒక వ్యక్తి నియంత్రించే మరి ఏవైనా తీవ్రమైన కోరికలు, కామ పిశాసులు, కామాంధులుగా మనం ఉన్నాం, మోహించాం, మనము మరి చేయరాని క్రియలు చేశాం. ఒకప్పుడు అలా జీవించాం. కానీ దేవుని స్తోత్రాలు, దేవుడు దాని నుండి విడుదల కలిగ చేశాడు. మద్యపానము అనగా
మనం మత్తులో మునుగుతూ తేలుతున్నాం, తాగారు, ఆనందించారు అనగా ఇక్కడ అనువాదం ఏంటంటే గ్రీక్ పదం ఇక్కడ చూడొచ్చు ఏంటంటే బైబిల్లో సాహిత్యంలో త్రాగి క్రూరంగా ప్రవర్తించే వ్యక్తులు, అలాంటి బృందంతో తిరగడము, ఆ విధంగా బహిరంగంగా వీధుల్లో గుండా తిరుగుతూ విధ్వంసం పుట్టించడము, ఇలాంటి కార్యాలు చేశారు. ఎంత అవమానం! అంతేకాకుండా లైంగిక అనైతికత వచ్చినటువంటి విందుల్లో పాల్పు పొందాం, పార్టీలు చేసుకున్నాం, మనం ఎన్నో విందులు చేశాం. ఇవన్నీ కూడా ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఆ తర్వాత అంటున్నాడు అసహాయమైనటువంటి విగ్రహాలను కూడా మనము పూజ చేశాం. కనుక వాటన్నిటిని విడిచి గతించిన కాలమే చాలంటున్నాడు. కనుక దేవుని బిడ్డలుగా చాలా ఎంజాయ్ చేశాను. కొద్దిమంది యవనస్తులతో అదే చెప్తాను, నీ జీవితంలో నువ్వు అన్నీ అనుభవించావు, వదిలే, మనసు మార్చుకో, దేవునితో తిరుగు, చాలు. కానీ వాళ్ళ కోరికలు ఇంకా ఉన్నవి, ఇంకా వాళ్ళలో ఇంకా చిన్న చిన్న కోరిక ఉన్నవి కనుక చాలు, గతించిన కాలమే చాలు. కొద్దిమంది ఏమంటారంటే దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు, అన్నీ సర్వం ఇచ్చాడు, సమస్తం ఇచ్చాడు, కానీ వారు దేవుని దగ్గర రావడానికి ఇష్టపడరు. దేవుడు అన్నీ ఇచ్చాడని చెప్తారు కానీ దేవుని దగ్గర రావడానికి ఇష్టపడరు. అదేవిధంగా యవనస్తులు కూడా, నేను అదే చెప్తాను, పదే ఒక మాట చెప్తే ముగిస్తున్నాను. ఏంటంటే రక్షింపడానికి ఒక వయసు అనేది ఉండదు, కానీ బ్యాప్టిజం మనం చిన్నపిల్లలకి ఇవ్వము. యుక్త వయసు యవనస్తులకు మనం బ్యాప్టిజం ఇస్తాం కనుక రక్షణ అనేది ఎప్పుడైనా రక్షింపబడవచ్చు. 10, 12, 8, కొద్దిమంది విదేశాల్లో వారు సాక్ష్యం ఇస్తారు, నా వయసు 8 సంవత్సరాలు నేను దేవుని నమ్ముకున్నాను, అప్పటి నుండి దేవునికి నేను సాక్షి బిడ్డగా జీవించాను. ఎంత త్వరగా నమ్ముకుంటే అంత మంచిది. అన్ని తక్కువ పాపాలు చేస్తావు నువ్వు. యవన కాలమందు నరుడు నా కాడిమేట నరునికి మేలు. యవ్వన జీవితాలు దేవుని సమర్పించుకొని పాపం నుండి, ఈ లోకిచ్చల నుండి, నేత్రాశ, శరీరాశ, మనుజాశల నుండి నువ్వు దూరంగా ఉండు. త్వరగా నమ్ముకో. అందుకని దేవుని బిడ్డలుగా ఒకప్పుడు ఇవన్నీ చేసాం, చాలు. దేవుడు అంటున్నాడు గతించిన కాలమే చాలు, మనసు మార్చుకో, దేవుని తట్టు తిరుగు. ఎంతకాలం నువ్వు దేవుని నుండి తప్పించుకొని తిరగలవు. దేవుని ఒక్కసారి దెబ్బ తగిలితే మళ్ళీ నువ్వు లేవలేవు. దేవునితో మనం ఆటలు ఆడకూడదు. కనుక దేవుడు మనం చూస్తున్నాడు, జీవితంలో అన్నీ అనుభవించావు, అంత సంతోషించావు. కొద్దిమంది ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారండి? అన్నీ ఉండి కూడా ఫిలిం స్టారు వీళ్ళంతా కొద్దిమంది మనం అనుకుంటాం వాళ్ళు ఆత్మహత్య చేసుకొని చనిపోతారు రూమ్లలో, గదులలో. ఎందుకు? వాళ్ళకి ఏం తక్కువ ఉందని అనుకుంటాం, కానీ వాళ్ళ జీవితంలో వారు ఒంటరితనానికి గురయ్యారు. వారి జీవితాలు ఎంత నీచమైన జీవితాలు వారు జీవించారు. ఒక క్రమం లేదు, కుటుంబంలో సమాధానం లేదు, డబ్బులున్నా కానీ శాంతి లేదు, సమాజంలో వారు తిరగలేరు. కనుక అవన్నీ తట్టుకోలేక డిప్రెషన్లోకి వెళ్ళి నిరుత్సాహపడి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు. మరి పేపర్లో వస్తుంది, ఆ హీరో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు, ఈ హీరోయిన్ బాత్రూంలో పడి చనిపోయింది, ఉరేసుకొని చనిపోయింది. ఎందుకు? మనం అనుకుంటే వాళ్ళకి ఏం తక్కువ అంటాం, కానీ వాళ్ళ బాధలు వాళ్ళకున్నవి. కనుక ఆత్మహత్య చేసుకోవడం సరైనది కాదు. క్రైస్తవులు అలాంటి ఆలోచన కూడా రాకూడదు. దేవుని కొరకు మనం హతసాక్షులు కావాలి, కానీ ఆత్మహత్య చేసుకోకూడదు. కనుక నువ్వు క్రైస్తవుడని చెప్పడంలో నువ్వు సిగ్గుపడుతున్నావా? ధైర్యంగా చెప్పుకో, నేను దేవుని బిడ్డలని చెప్పుకో. నీ ఐడెంటిటీ తెలవాలి, సమాజానికి తెలవాలి, పక్కవారికి తెలవాలి నువ్వు ఒక క్రైస్తవుడు అని. చర్చికి వచ్చేటప్పుడు ఏది నీ బైబిల్? సార్ నా బైబిల్ ఇదిగో, నా మొబైల్ అన్నీ ఉన్నాయి సార్, ఇలా అన్నీ ఉన్నాయి. బైబిల్ ఉంది, కామెంటరీ ఉంది, డిక్షనరీ ఉంది, అన్నీ ఉన్నాయి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు తెలవాలి. ఎక్కడికి వెళ్తున్నావు? ఆదివారం రోజున ఎక్కడికి వెళ్తున్నావు? ఏది నీ బైబిల్? ఏది నీ పాటల పుస్తకం? ఏది నీ నోట్బుక్? ఎక్కడుంది? నీ జేబులో పెన్ ఎక్కడుంది? లోకానికి తెలియదు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు. వాళ్ళు అనుకుంటున్నావు నువ్వు పనికి వెళ్తున్నావు అనుకుంటారు. ఈరోజు ఆదివారం కనుక నువ్వు ఎక్కడికో సినిమా షికారుకి వెళ్తున్నావు అనుకుంటారు. కనుక నువ్వు దేవుని బిడ్డవు, నీ ఐడెంటిటీ వాళ్ళకి తెలియపరచాలి. అప్పుడు వాళ్ళు కూడా తెలుసుకుంటారు. కనుక ఇంకా 3 వచనాలు దేవుని చిత్తమైతే రాబోయే దినాలు ధ్యానిస్తాం. కనుక ఈరోజు చూసాం, మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, కానీ క్రీస్తు పక్షమున శ్రమ అనుభవించడం మనకు అనుగ్రహింపబడెను. నువ్వు దేవుని బిడ్డవు కనుక శ్రమలు వచ్చినప్పుడు భయపడకు, బాధపడకు, ప్రార్థించుకో, దేవుణ్ణి అడుగు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? ఆయన అన్నాడు ఒక మాట కదా, మీరు సహించిన దానికంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపనీయడు. ఒకవేళ శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు మీకు కలుగచేస్తాను అంటున్నాడు. ఎంత నమ్మకమైన వాడు, ఎంతైనా నమ్మకమైన దేవుడు. కనుక నీకు ఎంత భయంకరమైన శోధనలు వచ్చాయి,
దేవుడు తప్పిస్తాడు. అది ప్రార్థనపూర్వకంగా నువ్వు శోధనను జయించాలి. ప్రార్థనపూర్వకంగా శోధన జయించాలి. చిన్న ఉదాహరణతో ముగిస్తున్నాను. చిన్నపిల్లలు తరచుగా అనారోగ్యానికి గురవుతారు. చిన్నపిల్లలు చాలా చిన్నగా ఉన్నారు, 1 సంవత్సరం 2 సంవత్సరం పిల్లలు తరచుగా జ్వరము, జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్, స్టమక్ ఇన్ఫెక్షన్ ఇలా అవుతూ ఉంటారు. తల్లిదండ్రులు చాలా బాధపడతారు. అయ్యో ఎందుకు ఇలా అవుతూ ఉంది, ఎందుకు ఇలా అవుతూ ఉంది. మేము ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాం, అయినా పిల్లలకు తరచుగా రోగాలు వస్తున్నాయి, బాధపడుతుంటారు. కానీ అది వాళ్ళ మంచి కొరకే. ఎందుకంటే వాళ్ళు రెసిస్టింగ్ పవర్ అనగా ఆ బ్యాక్టీరియాతో పోరాడే శక్తి, వాళ్ళ వైరస్తో పోరాడే శక్తి వాళ్ళు పొందుకుంటారు. తరచుగా ఇలా రోగాలు బలహీనత వస్తే దాన్ని ఎదుర్కొనే శక్తి వస్తుంది. కనుక నువ్వు పువ్వుల్లో పెట్టి పెంచినట్లయితే ఒకేసారి జ్వరం వస్తే అయిపోయింది, అంతేగా పులిస్టాం. కనుక ఏదైనా సరే శారీరకంగా శరీర సంబంధమైనవి సరే, ఆధ్యాత్మిక సంబంధమైన శ్రమలైనా సరే మనం అన్నింటినీ స్వీకరించాలి. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశ్రయించును గాక. మనం ప్రార్థించుకుందాం. ఓకే. నేను క్రైస్తవుడైనందుకు సిగ్గుపడడం లేదు, కానీ నేను ప్రభువుని బట్టి ఆనందిస్తున్నాను. తండ్రి, నశిస్తున్న నన్ను కూడా వెతికి రక్షించారు ప్రభువా. ఒకప్పుడు నిరీక్షణ లేని వాడను, నిజమైన దేవుని ఎరగని వాడను, అన్యుడిగా జీవిస్తూ మనుజాశలను అనుసరించు, లోకిచ్చలు నెరవేరుస్తూ యవనిచ్చంలో నేను జీవిస్తూ నేత్రాశ, శరీరాశ, జీవపటము కలిగిన వాడని ప్రభువా, పాపంలో మునిగి తేలుతున్నటువంటి నన్ను పట్టుకొని ప్రభువా, నన్ను ప్రేమించి చేరతీసి నీ బిడ్డగా స్వీకరించి సేవ చేసే ఒక భాగ్యాన్ని, ధన్యతని ఇచ్చినందుకు నేను వందనాలు. మీరు చేసిన ప్రతి మేలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అవును ప్రభా, క్రీస్తు యేసులో విశ్వాసం ఇష్టం మాత్రమే కాదు, కానీ పక్షం శ్రమ అనుగ్రహించడం మాకు అనుగ్రహింపబడింది. ఏది ఏమైనా సరే తండ్రి, శ్రమను ఎలా సహించాలి, శోధనను ఎలా జయించాలో మాకు జ్ఞానం దయచేయండి. చిన్నపిల్లల వలె కాకుండా క్రీస్తు నన్ను ఎదిగిన బిడ్డల వలె ప్రతిదీ కూడా ప్రార్థనపూర్వకంగా శోధనలు, శ్రమను జయించటకు మాకు అటువంటి జ్ఞానం దయచేయండి. ప్రతి విషయంలో మీపై ఆధారపడి జీవించడం మాకు నేర్పించండి. ప్రతి విషయంలో మీ తట్టు చూస్తూ, మేము వెంబడిస్తూ, మేము హత్తుకొని జీవించే జీవితాలు మాకు అనుగ్రహించండి. ప్రభువా, ఇంతవరకు మీరు తోడుగా ఉన్నారు. శ్రమ అది మా మంచి కొరకు, మేలు కొరకు చూసాం. కానీ తండ్రి, ఏదేమైనప్పటికీ తండ్రి, మీరు వచ్చి పర్యంత వరకు మీరు నమ్మకమైన సాక్షిపుడిగా జీవించడానికి సహాయం చేసి మీరు మాయం పొందుకోమని మా కొరకు అధికంలోకి రానుకొని ఏ సత్యపరిశుద్ధ ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఈ సమయంలో మనమంతా లేచి నిలబడదాం.